హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త ఇక నేటి నుంచే అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సెప్టెంబర్ 1 నుంచి తన వినియోగదారులకు బంపర్ గిఫ్ట్ ఇవ్వనుంది. పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ నుండి పెన్షన్ పెంపు వరకు అనేక ప్రయోజనాలను అందించే 5 ప్రధాన మార్పులను ఈపీఎఫ్ఓ నేటి నుండి అమలు చేస్తుంది. ఇక ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే 5 ప్రధాన నియమాలలో మార్పులు చేయనుంది. వీటిలో ఈపీఎఫ్ వడ్డీ, సత్వర ఆన్లైన్ క్లెయిము, అలాగనే ఈపీఎస్ 95 పెన్షన్ పునరుద్ధరణ, అలాగనే యూఏఎన్ లాగిన్, ఈడీఎల్ఐ బీమా వంటివి ఇందులో ఉన్నాయి. ఈపీఎఫ్ఓ చేసిన 5 ప్రధాన మార్పులు మీ జీవితాన్ని ఎలా ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. సెప్టెంబర్ 1 నుండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన వడ్డీ రేటు నేరుగా ఈపీఎఫ్ చందాదారుల పీఎఫ్ ఖాతాకు జమ చేయనున్నారు. ఈపీఎఫ్ బ్యాలెన్సులపై అధిక వడ్డీ లభిస్తుంది. ఇది ఖచ్చితమైన బ్యాలెన్స్ చెకింగ్, పదవీ విరమణ పొదుపులకు దోహదం చేస్తుంది. ఇక ఈపీఎఫ్ఓ చందాదారులు తమ అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నేటి నుండి 3 రోజుల్లో అంటే 72 గంటల్లో 1 లక్ష వరకు క్లెయిమ్లను పరిష్కరించాలని నిర్ణయించింది. సవరించిన ఉద్యోగుల పెన్షన్ పథకం అంటే ఈపీఎస్ 95ను ఎంచుకున్న పెన్షనర్ల పెన్షన్ను తిరిగి లెక్కించడానికి ఈపీఎఫ్ఓ సన్నాహాలు చేస్తుంది. దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లు ప్రతి నెల కూడా అధిక పెన్షన్ పొందేలా చేస్తుంది. ఇక సెప్టెంబర్ 1 నుండి అన్ని ఈపీఎఫ్ఓ సేవలకు ఆధార్ లింక్డ్ యూఏఎన్ లాగిన్ తప్పనిసరి. ఇది పీఎఫ్ఓ సబ్స్క్రైబర్లు ఈపీఎఫ్ఓ సంబంధిత పనులను సులభంగా నిర్వహించడంతో పాటు సురక్షితమైన డిజిటల్ యాక్సెస్ను నిర్ధారించడానికి సహాయపడుతుంది. ఇక ఈడీఎల్ఐ అనేది ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం. ఇప్పుడు ఈపీఎఫ్ఓ ద్వారా సవరించబడింది. నేటి నుండి అమల్లోకి వస్తుంది. దురదృష్టవశాత్తు మరణం సంభవించినప్పుడు ఉద్యోగుల కుటుంబాలకు మరిన్ని బీమా రక్షణ లభిస్తుంది. ఇది కష్ట సమయాల్లో కుటుంబానికి సహాయపడుతుంది. ఈ విధంగా ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షనర్లకు భద్రత, మరిన్ని ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం కీలక మార్పులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.